ఇదంతా భగవద్ విభూతి గురించి అండి. భగవద్గీతలో శ్రీమద్ భగవద్గీతలో 10వ అధ్యాయంలో వచ్చిన విషయాలే ఇక్కడ వస్తున్నాయి. ఇది భాగవతంలో వస్తే 11వ స్కందం, ఏకాదశ స్కందంలో వస్తుంది శ్రీమద్ భాగవతంలో. భగవద్గీతలో 10వ చాప్టర్ లో ఉన్న విభూతి యోగంకి సంబంధించిన విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఉద్ధవుడు పరమాత్మను అడుగుతాడనమాట, ఏమని, నువ్వు సర్వలోక మహేశ్వరుడువు, అంతటా వ్యాపించి ఉన్నావు, బయట లోపల అంతా నిండి ఉన్నావు. నిన్ను ఏ ప్రత్యేకమైన గుణాలతో నిన్ను వర్ణించాలి, ఏ రూపాలతో నిన్ను ఆరాధించాలి, ఏ దివ్య విభూతులలో నువ్వు ఉన్నావని భావించాలి, ఎట్లా భావిస్తే, ఏ రకంగా మేము చూస్తే నిన్ను మాలో భక్తి పెరుగుతుంది, అచంచలమైన భక్తి పెరగాలి నీ పట్ల అంటే నువ్వు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నావు అనేది నిజమైన, నాకు కొంచెం దాని గురించి వివరంగా చెప్పు అని వేడుకుంటాడు. ఎవరు? ఉద్ధవుడు పరమాత్మను అడిగినప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పే విషయాలే ఇది. ఇంతకు మునుపు కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుని అనుమానాలన్నీ తీర్చడానికి నేను చెప్పిన విషయాలనే ఇప్పుడు నువ్వు మళ్ళీ నీ సందేహాన్ని తీర్చడానికి మళ్ళీ నీకు చెప్తాను విను అని చెప్తాడు. ఈ విశ్వంలో ఉండే సకల చరాచర జీవరాశుల్లో నేను ప్రవేశిస్తాను, అన్నిట్లో ఉన్నాను నేను. ఇంత చీమలో ఉన్నాను, ఏనుగులో ఉన్నాను, అన్నిట్లో ఉన్నాను నేను. వాటిని ధరిస్తాను, వాటిని నియమిస్తాను. ఈ సృష్టిలో సకల చరాచర జీవరాశులలో ప్రవేశించి వాటిని ధరించి నియమించే వాడిని నేనే అని చెప్తున్నాడండి. వాటి యొక్క సృష్టి, స్థితి, లయ అన్ని చేసేది నేనే. సృష్టి చేసేటప్పుడు బ్రహ్మ పేరుతో చేస్తాను, లయ చేసేటప్పుడు ఈశ్వర పేరుతో చేస్తాను అని చెప్తున్నాడు. తర్వాత జీవులలో ఉండే గుణాలు ఉన్నాయి కదా, సత్వ రజస్ తమో గుణాలు, అవన్నీ నా నుండే ఉద్భవించినాయి. ఇంకా ఏవైతే గొప్పవి అనుకుంటామో వాటిలో గొప్పతనాన్ని, సూక్ష్మమైన వస్తువులలో సూక్ష్మతను కూడా నేనే అని చెప్తున్నాడు. హిరణ్య గర్భుడైన బ్రహ్మ ఎవరు అంటే నా విభూతే, అతనిలో కూడా నేనే ఉన్నాను. బ్రహ్మ వేరే ఎవరో కాదు, నేనే అని చెప్తున్నాడు. మనమేమో వాళ్ళు వేరే, వీళ్ళు వేరే, వాళ్ళు వేరే, వీళ్ళు వేరే అని కన్ఫ్యూషన్ అయ్యి తెగ తాపత్రయపడిపోతాం. హిరణ్య గర్భుడైన బ్రహ్మ నా యొక్క విభూతి ప్రకాశమే అని చెప్తున్నాడు. అట్లా చెప్తూ చెప్తూ ఏమేమిట్లో నేను ఉన్నాను అని చెప్తూ వస్తాడు. అక్షరాలలో అకార స్వరూపుడు నేనే అంటాడు. ఇక్కడ భట్టాద్రి ఏం చేస్తున్నారంటే మొత్తం నారాయణీయం అంతా ఆయనకు గురువాయూరప్పకు మధ్య కాన్వర్సేషన్ లాగా తీసుకొని వస్తాడు. కాబట్టి నువ్వు ఇది కదా, నువ్వు అది కదా అట్లా చెప్తూ వస్తాడు. మామూలుగా అయితే పరమాత్మ ఉద్ధవుడికి చెప్పిన విషయాలు ఇవి. అక్షరాలలో అకార రూపుడవు, మంత్రాలలో ఓంకార స్వరూపుడవు, రాజులలో మనువు అన్నమాట. తర్వాత మునులలో భృగు మహర్షి, తర్వాత దేవర్షులలో నారద మహర్షి, ఇవన్నీ నేనే అని చెప్తున్నాడండి. రాక్షస జాతి తీసుకుంటే ఆ రాక్షసులలో ప్రహ్లాదుడు నేనే అని చెప్తున్నాడు. ఇంకా పశువులలో తీసుకుంటే కామధేనువు నేను అంట. ఫస్టే చెప్పినాడు కదా, ఈ చరాచర విశ్వమంతా అన్నిట్లో నేనే ఉన్నాను అంటే దేవతలలో గొప్ప, మనుషుల్లో తక్కువ, ప్రాణులలో తక్కువ కాదు, అన్నిట్లో నేను ఉన్నాను అంటున్నాడు. ఈ విభూతి చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే ఒక గుంపు తీసుకుంటూ వస్తారండి. అంటే పక్షుల గుంపు, మనుషుల గుంపు, రాక్షసుల గుంపు, మునుల గుంపు, అట్లా నదుల గుంపు, పర్వతాల గుంపు, ఒక్కొక్క బ్రాంచ్, ఆ వాటిల్లో ఏది ఉత్తమమైందో చెప్తూ అది నా విభూతి అని చెప్తున్నాడు. రాక్షసులలో ప్రహ్లాదుడని నేను అని చెప్తున్నాడు. పశువులలో కామధేనువు నేను, పక్షులలో గరుత్మంతుడని నేను, సర్పములలో ఆదిశేషుడను నేను అంటు. నదీ నదములు ఉన్నాయి కదా, వాటన్నిది ఆ గంగా నది కూడా నా స్వరూపమే అని చెప్తున్నాడు. గంగా నది రూపంలో ఉండేది నేనే అని చెప్తున్నాడు. వైనతేయ అంటే గరుత్మంతుడు,
సురభి అంటే కామధేను. మంత్రేషు అంటే మంత్రాలలో తారహ అంటే ఓంకార స్వరూపుడు నేను అంటున్నాడు. మునులలో భృగుముని నేను. నాగానాం అంటే సర్పములు, సర్పములలో అనంత అంటే అనంతుడు నేను. సాం అనుంది, సరస్వతి సా. శ్రోత సాం అంటే నదులలో అని. సుర సరిత్ అంటే గంగా నది అండి. శ్రోత సాం అంటే నది, నదులలో గంగా నది రూపంలో ఉన్నది నేనే అని చెప్తున్నాడు. త్వం హి బ్రహ్మైవ సాక్షాత్ పరమురు మహిమన్నక్షరాణామకారః తారో మంత్రేషు రాజ్ఞాం మనురసి మునిషు త్వం భృగుర్నారదోపి ప్రహ్లాదో దానవానాం పశుషు చ సురభిః పక్షిణాం వైనతేయో నాగానామస్యనంతః సురసరిదపి చ శ్రోతసాం విశ్వమూర్తే. చెప్పండి. చూడండి, బ్రాహ్మణులను భక్తితో కొలిచే వారిలో బలి చక్రవర్తి రూపంలో ఉన్నాడటండి. బ్రహ్మణ్యానాం బలిస్తువం అంటే ఆ బలి రూపంలో ఉన్నాడు. ఎందుకున్నాడు బలి చక్రవర్తిలో ఆయన విభూతి ఎందుకుంది అంటే బ్రహ్మజ్ఞానులు అని. బ్రహ్మజ్ఞానులను భక్తితో కొలిచే బలి స్వరూపంలో నేనున్నాను చెప్తున్నాడు. ఎన్నో రకాల యజ్ఞాలు ఉన్నాయి. ఎంత మంచి విషయం చెప్తున్నారు చూడండి. ఏమి ఖర్చు లేని, శ్రమ లేని, అత్యధికమైన ఫలాన్ని ఇచ్చే జపములో నేనున్నాను అని చెప్తున్నాను. పెద్ద పెద్ద యజ్ఞాలు చేయాల్సిన పని లేదు, పెద్ద కష్టపడాల్సిన పని లేదు. హాయిగా ఎక్కడో ఒక చోట కూర్చోవడం, జపం చేసుకోవడం. ఆ జప యజ్ఞాలలో జప యజ్ఞాన్ని నేనే అని చెప్తున్నాను. ఇంకా వీరులు ఉంటారు కదా, అట్లాంటి వీరులలో అర్జునుడని నేను అని చెప్తున్నాడు. భక్తులలో ఉద్ధవుడని నేను అని చెప్తున్నాడు. ఎవరి దగ్గర చెప్తున్నాడు అండి? ఇప్పుడు ఉద్ధవుడి దగ్గర చెప్తున్నాడు. ఉద్ధవుడి దగ్గర చెప్పేటప్పుడు నీవే నేను అని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఉద్ధవ గీతలో విషయం మనం మాట్లాడుకుంటున్నాం. అక్కడ భగవద్గీతలో చెప్పేటప్పుడు, అర్జునునితో చెప్పేటప్పుడు నీలో నేను ఉన్నానని చెప్తున్నాడు. పాండవానాం ధనంజయ అని. ఇప్పుడు భక్తానాం ఉద్ధవస్త్వం అని చెప్తున్నాడు. కాకపోతే ఇక్కడ తేడా ఏమి అంటే నీవు అని చెప్తూ ఉన్నారు. ఎవరు? భట్టాద్రి. నీవు భక్తులలో ఉద్ధవుడవు, నీవు బలి చక్రవర్తిలో ఉన్నావు, నీవు జపయజ్ఞంలో ఉన్నావు అని చెప్తున్నాడు. కాకపోతే మామూలుగా పరమాత్మ నేను ఇక్కడంతా ఉన్నాను అని చెప్తాడు ఉద్ధవ గీతలో. ఇంకా తేజస్ సంపన్నులలో తేజస్సు నీవే అని చెప్తున్నారు. నీ విభూతులు అన్ని అనంతము అని చెప్తూ ఉన్నారండి. ప్రపంచంలో ఏదైతే గొప్ప వస్తువు ఉందో అదంతా కూడా పరమాత్మ యొక్క రూపమే. అంతేందుకు పురుషుడంటే నీవే, ప్రకృతి అన్న నీవే, అవి రెండు నీ స్వరూపాలే అని చెప్తున్నారు. ప్రపంచంలో లేని వస్తువు అంటే నీవు లేని వస్తువు లేదు. అంటే నీతో సమానమైనది నీవు లేనిది లేదని చెప్తున్నారండి. తాదృశము అంటే నీకు సరిపోయేలాంటిది, నీవు లేనిది ఏది లేదు, అన్నిట్లో నీవు ఉన్నావు అని చెప్తున్నారు. బ్రహ్మణ్యానాం బలిస్త్వం క్రతుషు చ జప యజ్ఞోసి వీరేషు పార్థో భక్తానాం ఉద్ధవస్త్వం బలమసి బలినాం ధామ తేజస్వినాంత్వం నాస్త్యంతస్తత్వద్విభూతేః నాస్త్యంతస్త్వద్విభూతేః వికసదతిశయం వస్తు సర్వం త్వమేవ త్వం జీవస్త్వం ప్రధానం యదిహ భవద్రుతే తన్న కించిత్ ప్రపంచే. ఓకే, ఇంకా కొన్ని విభూతి రూపాలు ఉన్నాయండి. ఇక్కడ ఇంతకే ఆపినారు. ఇంకా ఏమేమి ఉన్నాయని చెప్తున్నారంటే ఒక్క నిమిషం మ్యూట్లో పెట్టుకోండి. సిద్ధులలో కపిలుడని నేను అని చెప్తున్నారు. దేవర్షులలో నారదుడని నేనని, ప్రజాపతులలో దక్షుడను నేను అని, పితృదేవతలలో అరియముడను నేను అని, తర్వాత చంద్రుడను నక్షత్రాలకు అధిపతి అయిన చంద్రుడను నేనే అని చెప్తున్నారు. యక్ష గణం అంటే యక్షులలో కుబేరుడను నేను,
గజేంద్రాలన్నీ ఉన్నాయి కదా, ఆ గజేంద్రాలలో ఐరావతాన్ని నేను అని చెప్తున్నాడు. తర్వాత జలచరులకు అంటే జల జీవాలకు ప్రభువైన వరుణుడని నేనే అని చెప్తున్నాడు. అంటే వరుణ దేవుడి రూపంలో ఉన్నది కూడా ఈయనే. తర్వాత కాంతి ఇచ్చే తాపాన్ని ఇచ్చే సూర్యుడను నేనే అని చెప్తున్నాడు. మనుషులలో ఎవరు అంటే రాజును నేను అని చెప్తున్నాడండి. అంటే మనల్ని పాలించే రాజులో పరమాత్మ యొక్క రాజరాజేశ్వర అనే ఒక విభూతి ఉంటుందండి. అది లేకపోతే ఆయన రాజు కాలేడట. ఎవరైనా పరమాత్మ తన యొక్క విభూతిని పెడితేనే ఆయన కింగ్ కాగలడనమాట. అట్లా మనుషులలో ఎవరు అంటే రాజును నేను. ఇంకా దండన చేస్తారు కదా, దండించే వాళ్ళలో యముడను నేను అని చెప్తాను. ఇంకా ఒకటే తల ఉన్న సర్పాలలో వాసుకుని నేను. వాసుకి ఒకటే తల ఉన్న సర్పాలలో వాసుకిని నేను. అనేక తలలున్న నాగులలో అనంతుడను నేను అని చెప్తున్నాడు. జంతువులలో సింహాన్ని నేను అంటున్నాడు. మీ ఇష్టం వచ్చిన గుంపు తీసుకోండి, అంటే ఒక బ్రాంచ్, ఆ బ్రాంచ్ లో ఏదైతే గొప్పదో అది పరమాత్మ విభూతితో ఉంది. ఇంకా ఆశ్రమ ధర్మాలకు వస్తే ఇవన్నీ విభూతులు ఇట్లిట్లా ఉన్నాయి. ఆశ్రమ ధర్మాలకు వస్తే సన్యాసాశ్రమాన్ని నేను అంటున్నాడండి పరమాత్మ. వర్ణాలలో బ్రాహ్మణ వర్ణాన్ని నేను అంటున్నాడు. తర్వాత గంభీరమైన జలాలు ఉంటాయి, అంటే ఇప్పుడు నదులలో గంగా నదిని అన్నాడు. సముద్రాన్ని నేను అంటున్నాడు ఇక్కడ. తర్వాత ఆయుధాల గుంపులోకి వస్తే ధనస్సు నేను అని చెప్తున్నాడు. మరి ధనుర్ధరులు ఉంటారు కదా, ఆ ధనుర్ధరులలో రుద్రుడను నేను అంటున్నాడు. ఇంకా కష్టమైన పర్వత స్థానములు ఉంటాయి కదా, అట్లా దుర్గమ స్థానాలలో మేరు పర్వతాన్ని నేను అంటున్నాడు. పర్వతాలలో హిమాలయాన్ని నేను అంటున్నాను. వృక్షాలలో అశ్వత్థ వృక్షము నేను అంటున్నాను. ఇంకా ఓషధుల ధాన్యం విషయానికి వస్తే యవ్వన అనే ధాన్యాన్ని నేను అని చెప్తున్నానండి. ఇంకా పురోహితుల గుంపుకొస్తే వేదార్థాన్ని తెలుసుకున్న పురోహితులలో వశిష్ఠుడను నేను అని చెప్తున్నాను. సేనా నాయకులలో కుమారస్వామిని నేను అంటున్నాడు. సన్మార్గాన్ని ప్రచారం చేస్తారు, అంటే సన్మార్గ ప్రవర్తకులలో చతుర్ముఖ బ్రహ్మను నేను అని చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, బ్రహ్మ నేనే అని చెప్తున్నాడు, శివుడను నేనే అని చెప్తున్నాడు. యజ్ఞాలలో బ్రహ్మ యజ్ఞం నేను అని చెప్తున్నాడు. అంటే వేదాధ్యయనం అంటేనే నేను అంటున్నాడు. ఎప్పుడైతే మన సంస్కృతిని నాశనం చేయాలి అని అనుకుంటారో మొదట చేసే పని ఏమి అంటే వేదం ఎక్కడ వినపడకుండా చేస్తారండి. ఆ బ్రహ్మయజ్ఞము అంటారు దానికి పేరు, వేదాధ్యయనానికి. అది నేను అని చెప్తున్నాడు. ఇంకా వ్రతాలలో అహింసా వ్రతాన్ని నేను అని చెప్తున్నాడు. విద్యలలో ఆత్మ విద్య నేను అని చెప్తున్నాడు. ఇన్ని విభూతులు చెప్తున్నారు. ఇంకా కొన్ని చెప్తున్నారు మనకు, ఇవి అక్కడ రాలేదండి, రానివి కొన్ని కొన్ని ఉన్నాయి. మనము స్వయంభూ మనువు శతరూపాదేవి గురించి విన్నామండి, విన్నాం కదా అందరము. వాళ్ళు ఆది మనువు అని అంటారు ఆయన్ను. మనందరికీ రిప్రజెంటేటివ్ శతరూపాదేవి అని చెప్పి. స్త్రీలలో ఆ స్వయంభూ మనువు యొక్క పత్ని అయిన శతరూపం నేను అని చెప్తాడు. పురుషులలో స్వయంభూ మనువు నేను అని చెప్తున్నాడు. మునులలో ఎవరు శ్రేష్టము అంటే బద్రికాశ్రమంలో ఉండే నారాయణుడని నేను అని చెప్తున్నాడు. బ్రహ్మచారులలో సనత్ కుమారుడని నేను అంటున్నాడు. ఋతువులలో వసంతాన్ని నేను అంటున్నాడు. మాసాలలో మార్గశీర్షాన్ని నేను అంటున్నాడు. నక్షత్రాల విషయానికి వస్తే అభిజిత్ నక్షత్రం నేను అంటున్నాడండి. ఇది ఎక్కడొస్తుంది అభిజిత్ అంటే ఉత్తరాషాఢ నక్షత్రం యొక్క లాస్ట్ చివరి భాగం అంటారండి. శ్రవణ నక్షత్రం యొక్క మొదటి భాగం. ఉత్తరాషాఢ నక్షత్రం యొక్క చివరి భాగము శ్రవణ నక్షత్రం యొక్క మొదటి భాగం, దాన్ని అభిజిత్ అంటారు. అది నేను అంటున్నాడు. ఇంకా యుగాలు ఉన్నాయి, 4 యుగాలు. దానిలో కృతయుగాన్ని నేను అని చెప్తున్నాడు. ఇంకా ద్వంద్వాలు, శీతోష్ణాది ద్వంద్వాలు సహించే వారిలో అసితుడను నేను అని చెప్తున్నాడు.
దేవలుడను నేను అంటున్నాడు. కవులలో శుక్రుడను నేను అంటున్నాడు. ఇంకా భగవద్ ఐశ్వర్యం బయటకు వ్యక్తమయ్యే స్వరూపాలలో వాసుదేవుడను నేను అని చెప్తున్నాడు. నిష్కామ భక్తులలో ఉద్ధవుడు నేను అంటున్నాడు. కిం పురుషులలో హనుమంతుడను నేను అంటున్నాడు. రత్నాలలో పద్మరాగాన్ని నేను అంటున్నాడు. విద్యాధరులలో సుదర్శనుడను నేను అని చెప్తున్నాడు. ఈ సుదర్శనుడు గురించి హనుమంతుడి గురించి చెప్పుకున్నాం మనం. ఎక్కడొచ్చిందో చెప్పండి ఎవరైనా. కిం పురుష ఖండం అని ఒకటి చదువుకున్నాం. ఒక్కొక్క చోట ఒక్కొక్క పరమాత్మని రూపాన్ని ఆరాధిస్తూ ఉంటారు అని. ఆ కిం పురుష ఖండంలో హనుమంతుడు ఆరాధిస్తూ ఉంటాడు రామచంద్రుణ్ణి అని చెప్పుకున్నాం మనం. 21 లేక 22వ దశకంలో ఉంది. అదే 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 ఎస్. ఇప్పుడు విద్యాధరుల్లో సుదర్శనుడి గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఇది ఎక్కడొస్తుంది చెప్పండి. అతనికి శాప విముక్తి కలుగుతుంది ద్వాదశి వ్రతం టైంలో. రైట్. ఇలా అండి, ఇలా అంటే కొన్ని అక్కడ కాకుండా కొన్ని ఎక్స్ట్రా కూడా ఇక్కడ వచ్చినాయి. గంధర్వులలో విశ్వావసువు నేను అంటున్నాడు. అప్సరసలలో పూర్వ చిత్తి అనే ఆమె ఉంది, ఆమెలో నేనున్నానని చెప్తున్నాడు. తిథులలో ఏకాదశిని నేను అని చెప్తున్నాడు. దానాలలో అన్నదానాన్ని అని చెప్తున్నాడు. మామూలు మనుషులు నరులలో ఎవరిలో ఉన్నాడు అంటే వైష్ణవుడైన భాగవతోత్తముడిలో ఉన్నాడట. మనము 11 పరమాత్మని స్థానాలలో విష్ణు భక్తుడి గురించి చెప్పుకున్నాం కదా, అది ఈయన స్థానం అన్నమాట. ఇంకా పర్వతాలలో అవి కదలకుండా అలాగే ఉండాలి కదా, ఆ స్థిరత్వం నేను అని చెప్తున్నాడు. ఇప్పుడు హిమాలయం నేనన్నాడు, ఇంకా మిగిలిన ఎన్నో పర్వతాలు ఉన్నాయి, ఆ పర్వతాలలో ఉండే స్థిరత్వాన్ని నేను అని చెప్తున్నాడు. భూమికి ఒక వాసన ఉంటుందండి, మంచి వాసన. వర్షం పడినప్పుడు మనం దాన్ని ఎక్కువ ఫీల్ అవుతాం, మిగిలిన టైంలో మనకు తెలియదు. ఆ భూమి యొక్క గంధాన్ని నేను అని చెప్తున్నాడు. నీటికి ఒక రుచి వస్తుంది, జలంలో ఉన్నాడని చెప్పుకున్నాం మనం. 11 అధిష్టానాలలో ప్రాణశక్తి వాయుదేవుని రూపంలో నీటిలో ఉంటుంది అని చెప్పుకున్నాం. ఆ నీటికి ఒక టేస్ట్ కూడా ఉందండి, ఆ టేస్ట్ నేనే అని చెప్తున్నాడు. అంటే నీటి యొక్క రుచిని నేను అని చెప్తున్నాడు. అగ్ని యొక్క తేజస్సు నేను అని చెప్తున్నాడు. సూర్య చంద్ర తారకలు వీటన్నిటిలో ఉండే ప్రభ అంటే వెలుగు నేనే అని చెప్తున్నాడు. ఆకాశంలో ఉండే శబ్దము నేనే అని చెప్తున్నాడు. ఇట్లా చాలా చెప్పినారనమాట. చాలా విభూతులు ఉన్నాయి. నా విభూతులు లెక్కించి చెప్పడానికి నాకే సాధ్యపడదు అని చెప్తున్నాడు. ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే ఎక్కడెక్కడైతే చాలా బాగుంది అని నీ మనస్సు అలా చెప్తుందో మనకు అనిపిస్తుంది. కొన్ని ఒక్కొక్కసారి ఒక సీనరీ చూసినా, పిల్లల్ని చూసినా, ఒక చెట్టును చూసినా, ఒక మంచి పువ్వును చూసినా, ఏది చూసినా మనకి ఏదైనా చాలా బాగుంది అనిపిస్తుంది. ఒక్కొక్కసారి బయట ప్రకృతిని చూసినా, ఎక్కడ ఏమి చూసినా నీ మనసు వాటి గురించి చాలా బాగుంది అనే భావన వచ్చిందంటే అక్కడ నేనున్నానని చెప్తున్నాడండి. ఎక్కడెక్కడ తేజస్సు ఉన్నా నేనున్నా, ధైర్యం ఉన్నా నేనున్నా, కీర్తి ఉన్నా నేనున్నట్లే, ఐశ్వర్యం ఉన్నా నేనున్నట్లే, త్యాగం ఉన్నా నేనున్నట్లే. మనం అది తొందరగా గుర్తించాం. అందంగా కనపడే వాటినే గుర్తిస్తాము. త్యాగం ఎక్కడున్నా నేనే. ఓపికండి, ఓర్మి ఎక్కడ ఉంది అంటే నేను అక్కడ ఉన్నానని అర్థం. తర్వాత సౌందర్యం ఎక్కడున్నా నేనున్నానని అర్థం. విజ్ఞానం ఎక్కడ నాలెడ్జ్ ఉందంటే నేనున్నాను అక్కడ. ఇవన్నీ ఎక్కడెక్కడ ఉంటాయో ఆ వస్తువులు లేక ఆ వ్యక్తులు అవన్నీ కూడా నా విభూతిలో సహస్రాంశం, చిన్నది, చిన్న ఇంత విభూతి శక్తితో వీళ్ళందరిలో నేను ఉన్నాను అని చెప్తున్నాడు. మరి మనం ఎందుకు ఇవి తెలుసుకోవాలి అంటే ఇది భగవత్ స్వరూపము అని తెలుసుకోవాలి. అన్నీ అందరికీ కుదరదనమాట. మనం అది భగవత్ స్వరూపంగా తెలుసుకొని దానికి విలువ ఇచ్చి గౌరవించాలన్నమాట. వాళ్ళు మనకన్నా గొప్పనా, వీళ్ళు మనకన్నా గొప్పనా అట్లా అనుకోకూడదు. ఎక్కడ ఉందంటే మన మనసు రమించే విషయం అక్కడ పరమాత్మ ఉన్నాడని తెలపడానికి ఈ విభూతులు అనమాట. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, నువ్వేం చెయ్యాలి అంటే ఇంద్రియ మనోబుద్ధులన్నీ నిగ్రహించుకొని నా విభూతి ఇది అని స్మరిస్తూ నన్ను ఉపాసన చేయి.
ఎంత చక్కగా అక్కడ నీ విభూతి వ్యక్తం అవుతోంది అని భావిస్తూ నువ్వు నన్ను ఉపాసన చేస్తే నీకు మోక్షం కలుగుతుంది, నా యందు భక్తి కలుగుతుంది, నేనే నీకు ఉపాయం అని గుర్తుపెట్టుకో. నా పట్ల ప్రేమతో ఉండి నన్ను మనసులో ధ్యానించు, అదే నీకు మోక్షానికి ఉపాయము అని ఉద్ధవుడికి చెప్తాడండి. ఇదంతా విభూతుల గురించి. మరి ఇక ఈ శ్లోకానికి వస్తే వర్ణాశ్రమ ధర్మం ఏముందో అది ఎవరైతే భక్తితో ఆచరిస్తూ ఆ కర్మ ఫలాలన్నీ నీకే అర్పిస్తారో, అట్లా అర్పించంగా ఏమవుతుందంటే వాళ్ళలో వైరాగ్య భావన కలుగుతుంది. ఎందుకు చేయాలి కర్మ అంటే మనస్సు శుద్ధి కావడానికి చేయాలి. మనస్సు ప్యూర్ అయిపోవాలి అంటే పరమాత్మను మనం అక్కడికి పిలిచాలి అంటే అక్కడ ఏమి చెత్త చెదారం లేకుండా బాగా శుభ్రం చేసుకోవాలి. చెయ్యాలంటే ఏం చేయాలి? మంచి కర్మలు చేస్తూ అవన్నీ పరమాత్మకు అర్పించాలి. అర్పిస్తూ పోతే ఏమవుతుంది? మనలో ఉండే అజ్ఞానం పోయి జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం కలిగితే వైరాగ్య భావన వస్తుంది. ఆ వైరాగ్యం పూర్తిగా ఏర్పడినప్పుడు ఎట్లయిపోతుందంటే ఇంకా కర్మలు ఏమి చేయాల్సిన పని లేకుండా అన్ని చోట్ల నిన్ను చూసే భావనే వచ్చేస్తుంది. దానికి సెపరేట్ గా కూర్చొని ఎవరినో పిలిపించుకొని ఏదో యజ్ఞ యాగాది క్రతువులు చేయాల్సిన పని లేదు. మంచి జ్ఞానం లభిస్తుంది. ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తావు. సచ్చిదానంద స్వరూపం అన్ని చోట్ల నువ్వే కనిపిస్తూ ఉంటావు అని చెప్తూ ఉన్నారండి. అట్లాంటి అద్వైత భావన ఏర్పడుతుంది. నాకు అలాంటి యోగాన్ని కలిగించు అని భట్టాద్రి వేడుకుంటూ ఉన్నారు. ధర్మం వర్ణాశ్రమాణం శృతిపథ విహితం త్వత్పరత్వేన భక్త్యా కుర్వంతోంతర్విరాగే వికసతి శనకైః సంత్యజంతో లభంతే సత్తా స్ఫూర్తి ప్రియత్వాత్ మకమఖిల పదార్థేషు భిన్నేష్వభిన్నం నిర్మూలం విశ్వమూలం పరమమహమితి త్వద్విబోధం విశుద్ధం. ధర్మం వర్ణాశ్రమాణం శృతిపథ విహితం త్వత్పరత్వేన భక్త్యా. ఇక్కడ 3 మార్గాల గురించి చెప్తున్నారండి. అంటే లోకంలో ఏమున్నాయి అంటే మోక్ష సాధనకు 3 మార్గాలు. ఒకటి జ్ఞాన మార్గం, కర్మ మార్గం, భక్తి మార్గం. ఏదేది ఎవరెవరికి సూట్ అవుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ నిర్విణ్ణానం అంటే వైరాగ్యము కలవాళ్ళు అని అర్థం. నిర్విణ్ణానం అంటే వైరాగ్యము కలవాళ్ళు. ఈ 3 మార్గాలు ఉన్నా కూడా, సాధనాలు ఉన్నా, అన్ని విషయాలలో వైరాగ్యం ఎవరికైతే ఉందో, జ్ఞానము అంటే వాటిల్లో జ్ఞానము అనేది ఎట్లాంటిది అంటే ఈ జ్ఞానయోగం అనేది అన్ని విషయాలలో వైరాగ్యం ఉన్న వాళ్ళు, వాళ్ళకు సూట్ అవుతుంది. ఇంకా విషయాసక్తి కల వాళ్ళు ఉన్నారు, మన లాంటి వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? మంచి కర్మలు చేస్తూ ఉంటారు, అన్ని నీకు సమర్పిస్తూ ఉంటారు. వాళ్ళు కర్మయోగాన్ని అనుష్ఠిస్తూ ఉంటారు. ఇది ఫస్ట్ది జ్ఞానయోగము, రెండోది కర్మయోగం, మూడవది భక్తి యోగం. ఇది ఎట్లాంటిది అంటే విషయాసక్తి లేని వాళ్లకు, పూర్తిగా వైరాగ్యము లేని వాళ్లకు నీ అందు ప్రేమ రూపమైన భక్తి యోగం ఉంది. ఇది వాళ్లకు సూట్ అవుతుందని చెప్తూ ఉన్నారు. అంటే నీ కథాశ్రవణం చేస్తారు, అవి వింటూ ఉంటారు. అంటే అత్యంత రాగము లేని వాళ్ళు, అత్యంత విరాగులు కాని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్లకు భక్తి మార్గం సరిపోతుంది. 3 భాగాలు చేస్తూ జ్ఞానయోగం ఎవరికి, కర్మయోగం ఎవరికి, భక్తి యోగం ఎవరికి సూట్ అవుతుందని భట్టాద్రి తన అభిప్రాయాన్ని ఇక్కడ చెప్తారు. జ్ఞానం కర్మాపి భక్తి త్రితయమిహ భవత్ ప్రాపకం తత్ర తావత్ నిర్విణ్ణా నామశేషే విషయ ఇహ భవేత్ జ్ఞానయోగేధికారః సక్తానాం కర్మయోగః త్వయి హి వినిహితో ఏతు నాత్యంత సక్తాః నాప్యత్యంతం విరక్తాః త్వయి చ ధృతరసా భక్తి యోగో హ్యమీషాం. జై గురు. ఇక్కడ కర్మ జ్ఞాన భక్తి తత్వాల గురించే ఇక్కడ చెప్తూ ఉన్నారండి. కామ్య కర్మలను ఆచరిస్తూ కొన్నాళ్ళు అయ్యేటప్పటికి ఏమవుతుంది అంటే ఆ కర్మ ఫలాల యందు ఆసక్తి వెళ్ళిపోయి నిష్కామ కర్మలు చేస్తూ రావాలి. ఎందుకు చేయాలి నిష్కామ కర్మలు అంటే పరమాత్మకి ఇష్టం ఇలాగా ఉంటే. మనం చెప్పుకున్నాం భాగవత ధర్మానుష్ఠానం చేస్తే పరమాత్మకి ఇష్టమవుతుంది. అట్లా ఈ పని చేస్తే పరమాత్మ ఇష్టపడతాడు. ఆయన తృప్తి మనకు ముఖ్యం అనే మాటతో మనం కర్మలన్నీ చేయాలటండి.
అంటే తృప్తి అంటే 100%, సంతోషము అంటే 70 నుంచి ఇంకా ఇంకా అట్లా ఓకే ఓకే అంటాం కదా అట్లా. కానీ తృప్తి అంటే ఆయన ఇష్టపడాలి మనం చేసే పనికి, మన జీవన విధానానికి. అది మన మోటో కావాలన్నమాట. ఆ పరమాత్మ ఉద్ధవ గీతలో ఇదే విషయాలు చెప్తున్నాడండి. నా యందు భక్తి ఉందనుకో, వాడు ఎట్లా అయిపోతాడు అంటే విరక్తుడైతాడు, జిజ్ఞాసు అవుతాడు, జ్ఞాన సాధన వైపు వెళ్తాడు అని చెప్తున్నాడు. అన్నిటికన్నా అంటే ఇదే గొప్ప. ఇన్ని ఆశ్రమాలు ఉన్నాయి కదా, బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసం, దేనికది అన్నిటికీ గొప్పనే. కానీ గృహస్థాశ్రమం ఇంకా గొప్ప అని చెప్తున్నాడండి. ఎందుకంటే మిగిలిన వాటికి వాళ్ళందరినీ వాళ్ళంతా గృహస్థుని ఆశ్రయించి ఉంటారన్నమాట. ఎవరికైనా ఒక బ్రహ్మచారికి టైం సరిగా ఏమైనా అతని విద్యాబుద్ధులు నేర్చుకోవడానికి అవకాశం ఉండి అతనికి హెల్ప్ చేసేది గృహస్థే అన్నమాట. సన్యాసికి భిక్ష పెట్టాలి అంటే గృహస్థే పెట్టాలి. ఇట్లా అందరికీ కూడా ఆశ్రయం అయ్యేది గృహస్థాశ్రమమే. కాబట్టి ఇక్కడ ఉండి కూడా సాధన వైపు వెళ్ళవచ్చు అని చెప్తున్నారు. ఇంకా మన శరీరం ఉంది కదా, ఈ మానవ శరీరం, ఇదే మోక్షానికి ఏకైక సాధనం అని చెప్తున్నారండి. స్వర్గవాసులు కూడా మళ్ళీ మానవ జన్మనే కోరుకుంటారట. అంటే ఇది ఉంటే ఇది ఎట్లాంటిది అంటే మానవ శరీరము ఈ సంసార సాగరాన్ని దాటేకి ఒక నావ లాంటి సాధనం ఇది అని. కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకోవాలి, భంగపరచుకోకూడదు అని చెప్తున్నాడు. మరి ఈ నావని ఎవరు నడిపేది అంటే ఆ సురక్షితంగా అటువైపుకు తీసుకెళ్లే నావికుడు ఎవరు అంటే సద్గురువు అట్టండి. ఒక గుర్రాన్ని బాగా కంట్రోల్లోకి తీసుకుని దాన్ని అదుపులో ఉంచినట్లు మన మనస్సును, చంచలంగా ఉండే మన మనస్సును శనైహి అంటే మెల్లమెల్లగా వశపరుచుకోవాలి. దానికి ఈ రుచి చూపించాలటండి. తత్వ విచారం పట్ల, పరమాత్మని సేవ పట్ల అది ఇంట్రెస్ట్ చూపదు ఖచ్చితంగా. కొంచెం ఫస్ట్ కొంచెం సేపే తర్వాత ఆ సమయాన్ని పెంచుకుంటూ ఆ రకంగా దానికి వేరే వైపు పోనీయకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. చిన్న పిల్లవాడిని ఎలా తల్లి కాపాడుకుంటుందో ఆ రకంగా మన మనసును వేరే విషయాల పట్ల ఆలోచన పోనీయకుండా కాపాడుకోవాలి. ఇంకా భగవత్ ప్రాప్తిని కోరుకునే వాళ్ళు ఏం చేయాలి? కోరికతో కర్మలు చేయడం కానీ, ఈ ఫలాన్ని బట్టి ఇది మంచిది ఇది చేద్దామని కానీ, ఇది చెడుదని కానీ అట్లా ఏవి చేయకూడదు అనమాట. బ్రహ్మచారి గృహస్థాశ్రమ ధర్మాలు చేయకూడదు. గృహస్థుడు సన్యాసిలాగా ఉండకూడదు. మంచి చెడు విచక్షణతో లౌకిక ఫలాలను ఆశించి పనిచేసేవారు అట్లాంటివన్నీ పాటిస్తారు. కానీ భగవంతుడే కావాలనుకునే వారికి అన్ని సమానమే అని చెప్తున్నాడండి. అంటే భగవత్ సంబంధం ఉన్నవన్నీ మంచివే, భగవత్ సంబంధం లేనివి మంచివి కావు అని భావిస్తారు. అది కరెక్ట్ దృక్పథము అని చెప్తున్నాడండి. ఇంకా ఎవరికి ఇష్టమైతుంది పరమాత్మ పట్ల అని చెప్తున్నారు. నన్ను ఎవరైతే ఇష్టపడతారో అంటే నన్ను పొందాలి అనుకున్న వాడికి నా కథల పట్ల ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది. నన్ను మనసులో పెట్టగానే అంటే మనం ఆ స్వామిని పరమాత్మను మన మనసులో పెట్టుకోగానే చిన్న చిన్న కోరికలన్నీ తప్పుకుంటాయటండి. కొత్త కోరికలు ప్రవేశించవట. ఆల్రెడీ చిన్నవేవో ఉంటాయి. అంటే కోరికలు అంటే మన డిస్టర్బెన్స్లు, మన మైండ్ లో ఉన్న డిస్టర్బెన్స్లు అన్నీ తొలగిపోయి కొత్త కోరికలు ప్రవేశించవట. ఇంకా తర్వాత ఏమవుతుంది? ఆ కోరికలు తీర్చుకోవాలనే కోరిక కూడా తగ్గిపోతుందటండి. తగ్గిపోయి పరమాత్మ యందు భక్తి, అనురక్తి ఎక్కువ పెరుగుతాయంట. అదే ఈ చాప్టర్ లో ఎక్కువ చెప్తూ ఉన్నారనమాట. ఎప్పుడు తన హృదయంలో ఉన్న పరమాత్మను ధ్యానిస్తూ సాధన చేస్తూ ఉంటాడట. ఆ దర్శనం అయితే అతనిలో ఉన్న సంశయాలు, కర్మలు అన్ని తొలగిపోతాయట. కాబట్టి కర్మయోగము, జ్ఞానయోగముల కంటే భక్తి యోగమే చాలా శ్రేష్టమైంది అని చెప్తున్నారండి. ఇప్పుడు యజ్ఞయాగాదులు, తీర్థయాత్రలు, జపతపాలు, జ్ఞాన వైరాగ్యాలు ఇచ్చే ఫలాలన్నీ కూడా నా యందు ఎవరు అనన్య భక్తి చేస్తారో వాళ్ళకు వచ్చేస్తాయి అని చెప్తున్నాడు. ఇవన్నీ చేయకపోయినా వచ్చేస్తాయి. ఇంకా నా భక్తులు ఎట్లా ఉంటారు అంటే నేను ఏదైనా ఇస్తానన్నా కూడా వాళ్ళకి ఏది అవసరం లేదు, వద్దంటారు అనమాట. దేన్ని స్వీకరించరు. నా యందు ఏకాంత భక్తి తప్ప వాళ్ళకి ఇంకే కోరికలు ఉండవు. మోక్షం కావాలని కోరుకునేది కూడా ఒక కోరికే కాబట్టి దాన్ని కూడా కోరుకోరు వాళ్ళు. వాళ్ళకు ఇది మంచిది ఇది చెడ్డది అనేది ఏమి అట్లా ఉండదు. అన్ని చోట్ల నన్నే చూస్తూ ఉంటారు, నన్నే ప్రేమించి ఆదరిస్తూ ఉంటారు.
ఇట్లా నా భక్తి తత్వాన్ని తెలుసుకొని ఆచరించే వాళ్ళు నాకు చాలా ఇష్టలు అని చెప్తున్నాడండి. వాళ్లకు పరమానందాన్ని, పరబ్రహ్మ స్థానాన్ని ఇస్తాను అని చెప్తున్నాడు. ఎవరికి ఏది సూట్ అవుతుందో కర్మయోగ, జ్ఞానయోగ, భక్తి యోగాల్లో దానిని సెలెక్ట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఈ జనన మరణ సంసారం అనే సుడిగుండంలో పడకుండా ముందుకు వెళ్ళాలి అని చెప్తున్నాడు. కొందరికి ఒక మార్గం సరిపోతే ఇంకొందరికి ఇంకొక మార్గం సరిపోదు. కొందరికి భక్తి మార్గం నచ్చితే కొందరికి జ్ఞాన మార్గం నచ్చుతుంది. కొందరికి గుణం అంటే ఇది కరెక్ట్ అనుకున్నది ఇంకొకరికి తప్పుగా ఉంటుంది. అవి ఆ వస్తువులో ఆ మార్గాల్లో లేవు. నా సృష్టిలో ఎక్కడ గుణదోషాలు లేవు అని చెప్తున్నాడండి. కొందరికి సుఖం ఏ వస్తువు ఇస్తుందో ఇంకొందరికి అదే నష్టాన్ని కలుగజేస్తుంది. దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. భార్య వల్ల ఆ ఇల్లు ఎంత, గృహస్థుకు ఎంత సకల ధర్మాచరణాలకు మంచిగా ఉందో, అంటే సకల ధర్మాచరణాలు ఆమె వల్ల ఎట్లా సిద్ధిస్తాయో అట్లాంటి స్త్రీ సన్యాసికి కష్టమైన వస్తువు. ఆయన భ్రష్టుడైపోతాడు. అన్నీ నేను సృష్టించినాను, నా చేత సృష్టింపబడి నా అంశ కలిగి ఉన్నవే, దీనిలో మంచి చెడు అనే గుణదోషాలు ఉండవు. మరి ఎందుకు ఇట్లా తేడా వస్తుంది అంటే ఆ జీవి యొక్క అర్హత, యోగ్యత అంటారు. ఆ అర్హత, అధికారము, ప్రయోజనాన్ని బట్టి తాత్కాలికంగా అవి మంచనో చెడ్డనో అనిపిస్తాయి. ఇంకా కొన్ని దేశకాల పరిస్థితుల బట్టి, కర్త కర్మల బట్టి ఆ ఫలితాలన్నీ మారిపోతూ ఉంటాయి అని చెప్తున్నాడు. వేదంలో చెప్పబడినట్లు మంచి చెడుల విచారణ ఇదంతా ఎందుకు అంటే మనం మన జీవన విధానాన్ని మార్చుకోవడానికి. అదే విషయాన్ని చెప్తున్నాడు. అంటే కామ్యకర్మ చేస్తూ కర్మ ఫలాలు ఆశించే మనుషులు సత్ఫలితాల కోసము చెడును వర్జించాలని ఇవన్నీ వేదాలు చెప్పబడినాయి. కానీ ఎంతసేపు ఈ కోరికతో చేసే పని కాకుండా పరమాత్మను పొందాలని చేస్తే, లేక చేసిన ఏ పనైనా పరమాత్మనికి అర్పించుకుంటూ వెళ్తే, భగవదర్పద బుద్ధితో చేస్తే అదంతా కూడా ఒక తపస్సే అయిపోతుంది అని చెప్తున్నాడు. ఇంకా వేద శాస్త్రాల్లో చెప్పిన నిషేధాలు కానీ లేకపోతే కొన్ని పనులు కానీ ఇవన్నీ మనిషి ఏం చేస్తున్నాడు, తన కోరికలు క్షుద్రమైన వాంఛల నుంచి ఉత్తమ సాధనానికి ఎదిగేటట్టు చేయడానికి పెట్టినారు. అవి చేదు మందుని ఎట్లయితే తల్లి బిడ్డకు కొంచెం మధ్యలో తేనె నాకిస్తూ తినిపిస్తుందో అట్లా మొదట కర్మకాండతో ప్రారంభించి వేదాలు ఏం చేస్తున్నాయంటే గొప్ప ఆత్మతత్వాన్ని తెలుపుతూ ఉన్నాయి. అవి అట్లాంటి ఆత్మతత్వం అందరికీ అర్థం కాదు, గంభీరంగా ఉంటాయి. అవి నేనే ఆ తత్వం అంటే ఏం లేదండి, పరమాత్మనే తత్వం అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ దీనికి ఏం చెప్పాలంటే, కొంతమంది అంతా కలిసి మధురకు వెళ్ళారట. అక్కడి నుంచి ప్రయాగకు పోవాలి అని అనుకున్నారటండి. అనుకుని ఒక బోట్ ఎక్కినారట. అందరు ఎక్కి ఇంకా వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. ఈ ఇట్లా ఇట్లా నీళ్ళలో వేస్తుంటారు చూడండి, తెడ్లు అంటారే చెక్కలు, అవి వేస్తూ ఉన్నారు. చాలా సమయం అయిపోయింది. లాస్ట్కి ఎవరికి వాళ్ళకు తూగొస్తుందటండి. ప్రతి ఒక్కరూ వాళ్ళ చేతిలో ఉన్న చెక్కలతో అలా నీటిలో ఇది చేస్తూ ఉన్నారు అనమాట. అంటే ముందుకు నడుపుతూ ఉన్నారు. తెల్లవారింది, చూస్తున్నారు అనమాట. అంటే ప్రకృతి మారిపోయింది, వీళ్ళకంతా మెలకు వచ్చింది. చూస్తే వచ్చేసినామా మేము ప్రయాగకని చూస్తున్నారట. చూస్తే వాళ్ళు ఎక్కడ ఎక్కినారో అక్కడే ఉన్నారట. మధురలో ఎక్కినారు, ఆ యమునా తీరంలో అక్కడే ఉన్నారట. ఏమి అంటే నేను చేస్తున్నాను ఎందుకు పోలేదు బోటు ముందుకని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే ఆ బోటును ఒక పెద్ద చెక్కకి ఇలా కట్టి ఉంటారండి. మనం ఎక్కి అంతా అయినాక అది వదిలేస్తాడు అనమాట. అది తీయలేదట వాడు. అంటే అలాగే దాన్ని స్టార్ట్ చేయలేదనమాట. ముడి వేసి పెట్టింటారు కదా, ఆ ముడి విప్పకుండా వీళ్ళు పాడికి వీళ్ళు బోట్ నడుపుతూనే ఉన్నారు. అంటే ఆ పడవను ఆ ముడి విప్పితే కదా అది వెళ్ళేది. ముడి విప్పలేదు, వాళ్ళు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉన్నారు అనమాట. దాన్ని ఎందుకు చెప్తారు అంటే ఆ ముడే మన సంసార బంధము అన్నట్టు. మనం ఎక్కడ పోవాలనుకున్నామో, నేను ఆ పని చేస్తే నా వాళ్ళకి ఎట్లా, ఇంకోటి ఎట్లా, అదెట్లా, ఇదెట్లా, ఇట్లా ఆలోచిస్తూ ఉంటాం. ఈ సంసార బంధం నుంచి కొంచెం పక్కకు వస్తేనే మనకి ఈ తత్వం అర్థమవుతుంది.
ఇంకొక విషయము, పరమాత్మ ఎట్లా మన భక్తుల వెంటనే ఉండి కాపాడుతాడు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ అండి. అంటే మనం ఎందుకు ఎగ్జాంపుల్ అంటే మనసు బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు ఈ ఆషాఢ మాసం పూరి జగన్నాథుడి ఉత్సవాలు, రథోత్సవాలన్నీ జరుగుతాయి కదండి. అక్కడి ఒక భక్తుడి సమాచారం. అతనట చాలా గొప్పవాడటండి. తన ఎంతో మందికి సహాయ సహకారాలు చేసినట్లాంటి వ్యక్తట ఒకానొక భక్తుడు. కొంతకాలం అయింది, భార్య చనిపోయింది, పిల్లలు వాళ్ళ పాడి వాళ్ళు సెటిల్ అయిపోయినారు. అతనికి అనిపించింది ఇంకా నేను పరమాత్మ తత్వాన్ని బాగా తెలుసుకోవాలి, వద్దని చెప్పి తనకున్నదంతా దానం చేసేసినాడు. చేసేసి పూరికి వచ్చేసినాడు. ఆ పరమాత్మని స్మరిస్తూ ఉండేవాడట. పగలంతా దేవాలయంలో ఉండేవాడటండి. ఎట్లా ఉండేవాడు అంటే ఆ జగన్నాథ నామాన్ని ఉచ్చరిస్తూనే ఉంటాడటండి. ఎవరో ఏదో పెడితే తినేస్తాడు, పడుకుంటాడు, అన్ని చేస్తాడు, కానీ మనసు మాత్రం ఆ నామం నుంచి పక్కకు పోకుండా చూసుకుంటూ ఉన్నాడట. పగలంతా ఆ టెంపుల్ పరిసరాల్లోనే ఉంటాడంట. రాత్రి అయ్యేటప్పటికి ఆ సముద్ర ఒడ్డుకు చేరుకుంటాడట. చేరుకుని ఆ ఇసుక తిన్నెల పైన పడుకునేవాడట. అతను అట్లా నామోచ్చరణ చేసి 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 మనసును అంత కంట్రోల్ చేసుకునేటప్పటికీ అతనిలో నుంచి ఒక గొప్ప తేజస్సు, శక్తి అంతా కనపడేదటండి అందరికి. ఒకసారి ఏం జరిగింది అంటే ఆ సముద్ర తీరంలో అతని దగ్గరికి ఒక వెండి పళ్ళెము, దాని నిండా భోజనం, అంటే ఆ స్వామికి పెట్టిన నివేదన చేసిన పదార్థాలు ఉన్నవన్నీ ప్లేట్ దాని దగ్గరకు వచ్చింది. ఎలా వచ్చింది అంటే కృష్ణ పరమాత్మ అలా పంపించినాడు. ఈయన చాలాసేపు పడుకున్నాడు. లేచి చూసేటప్పటికి పక్కన ఆహారం ఉంది, కళ్ళకు అద్దుకున్నాడు, తినేసినాడండి. తిరిగి మళ్ళీ అలాగే హాయిగా పడుకునేసినాడు. అంటే ఇది ఇట్లాంటి పళ్ళెంలో వచ్చింది కదా, ఇది ఎవరు ఇచ్చినారు, ఎక్కడి నుంచి వచ్చింది, దాని యొక్క పూర్వాపరాలు ఏమీ ఆలోచించలేదన్నమాట. హాయిగా పరమాత్మ స్మరణ చేస్తున్నాడు. ఎప్పుడో నిద్ర వచ్చింది, పడుకొనేసినాడు. అంటే ఇది విలువైనది కదా అనే లాంటి భావన అతనికి రాలేదన్నమాట. నిర్విచార స్థితి అంటే అది. అంత రుచికరమైన భోజనం ఎవరు తెచ్చినారు దానిపైన కూడా దృష్టి లేదన్నమాట. ఇక్కడ ఉదయము తలుపులు తీస్తూనే లోపల స్వామికి నివేదన చేసిన ఆ వెండి పళ్ళెమో బంగారు పళ్ళెమో దానిలో ఉన్న వస్తువులు ఏవి కనబడలేదండి. ఆ మహాభోగ్ అంటారు, అది పెట్టిన ఏమి. వాళ్ళు రాజుకే కంప్లైంట్ చేసినారటండి. అన్ని చోట్ల చూస్తూ చూస్తూ ఉంటే సముద్ర తీరంలో ఈ భక్తుడు ఉన్నాడు కదా, అతను అక్కడ కనిపించిందటండి అది ఆ ప్లేట్. అతను తీసుకుపోయి జైల్లో పెట్టినారంట. ఆ ప్రధాన పూజారికి ఆ పూరి జగన్నాథుడు కలలో చెప్పినాడట, అతను నా భక్తుడు, మీరు నాకెంతో భక్తిగా నాకు నివేదన చేసినారు, అది నా ప్రియ భక్తుడికి నేను ఇస్తే మీరు అతన్ని జైలు పాలు చేస్తారా? వాళ్ళ హృదయాల్లో నేను ఉంటాననే విషయం మీకు ఇంతకాలం నన్ను సేవ చేసిన మీరు మర్చిపోయినారే అని ఆ ప్రధాన పూజారికి కలలో చెప్పినారట. పూజారి ఉలిక్కిపడి ఆ విషయాన్ని ఆ రాజుకు తెలియజేసినాడట. వెంటనే అతన్ని విడుదల చేసినారట. ఈ రకంగా జరుగుతోంది. కొంతకాలం తర్వాత అతనికి ఇంకా ముందుకు వెళ్ళాలనిపించిందండి. అతన్ని ఇంకందరూ గౌరవిస్తున్నారు, అతనికి మళ్ళీ ఇంకెక్కువ మర్యాదలు చేయడం మొదలు పెట్టినారు. అది అతనికి నచ్చలే. అంటే నేనేదో పరమాత్మను తెలుసుకోవాలి, ఆ తత్వాన్ని తెలుసుకోవాలి అనుకుని వెళ్తూ ఉంటే ఇట్లాంటి అంటే ఏమంటారు గొప్ప వాళ్ళు వీళ్ళు చెప్పేది ఇవన్నీ అతనికి ఇష్టం కాలేదు. ఇంకా ముందుకు పోవాలని అక్కడి నుంచి వేరే చోటుకు వెళ్తూ ఉంటే పరమాత్మ దర్శనం అయిందటండి. నువ్వు వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్తున్నాడట. లేదు స్వామి నేను వెళ్తాను, ఇక్కడ ఉంటే నాకు వీళ్ళందరూ అంటే నీలో ఆ శక్తి ఉందట కదా, నీకు అది చేసినాడట కదా స్వామి, ఇది చేసినాడట కదా, నాకు పలానా సమస్య ఉంది, ఇది అతనికి చెప్పి నాకు తీర్చు అని నన్ను అడుగుతూ ఉన్నారు, నాకు వద్దు తండ్రి నేను వెళ్ళిపోతానని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడంట. నువ్వు ఇక్కడే ఉండు, నీ నామస్మరణ నాకు చాలా బాగుంది, నువ్వు ఇక్కడే ఉండు పూరిలోనే, ఇక్కడి నుంచి వదిలిపెట్టి వెళ్ళొద్దు అని చెప్తున్నాడు.
ఈయనేమో వెళ్తూ ఉన్నాడు. ఆయన చెప్పినా నన్ను క్షమించు తండ్రి అని వెళ్ళాడటండి. చాలా దూరం పోయినాడు అనమాట. ఒక దగ్గర ఆకలి వేసిందట. కనిపించిన ఏదో పండు అదో ఏదో తింటూ వెళ్ళాడు. ఇంకా చాలా ఆకలేసింది. ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి అడిగాడటండి, ఏమన్నా పెడతారా అని. ఆ ఇంటి ఇల్లాలు చూసి గబగబా అతన్ని ఇంటి లోపలికి పిలిచి ఆ 2 ప్లేట్స్ పెట్టిందట భోజనానికి. పెడితే ఈయన అనుకున్నాడట, ఓహో ఆమె భర్త వస్తాడేమో, ఇద్దరికి కలిపి పెడుతుందేమో ఈమె భోజనము అనుకొని కూర్చున్నాడటండి. చూస్తే ఆమె వడ్డిస్తూ 2 ప్లేట్లకు వడ్డిస్తూ చెప్తుందట, మీరు ఎక్కడికన్నా వెళ్ళేది ఉంటే ఇంత చిన్న పిల్లవాడిని ఎందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు? ఆ పిల్లవాడి ముఖం చూడండి, ఎంత అలసిపోయింది, ఆకలికి తట్టుకోలేరు. ఆ పిల్లవాడిని చాలా చూడముచ్చటగా ఉన్నాడు. మీ పని చూసుకొని వచ్చే వరకు ఆ పిల్లవాడిని ఇక్కడ పెట్టండి, నేను నా భర్త అతన్ని కాపాడుతాము అని. ఏ పిల్లవాడమ్మా అంటే, మీ వెంట ఉన్నాడు కదా పిల్లవాడు. కృష్ణ పరమాత్మ ఇతని వెంట వస్తూనే ఉన్నాడటండి. ఆయనకు ఏడుపు వచ్చిందట. చూసి ఆ ఇల్లాలకి నమస్కరించి వెళ్ళిపోయినాడటండి. ఇంకొక చోటికి వెళ్తే ఇంకొక చోట ఇదే కృష్ణస్వామి కనిపిస్తూ ఉన్నాడటండి వేరే వాళ్ళందరికీ. ఎందుకు ఈ చిన్నపిల్లవాడిని తీసుకొని ఇట్లా తిరుగుతున్నారు మీరు? అప్పుడు అతనికి అర్థమైంది, అంటే ఆయనకు వాత్సల్యం ఎంత ఉంటుంది భక్తుల పైన. ఆయన ఎక్కడో ఒక స్నానం చేసేకపోతే అక్కడ ఉన్నాడటండి. ఆయన ఎక్కడో గట్టు మీద వస్త్రాలు పెడితే అవి పట్టుకొని ఉన్నాడట. వర్షానికి ఎక్కడో ఒక దగ్గర ఉంటే అక్కడ అతన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఈయన నిల్చుకున్నాడటండి. ఆయన పడుకున్నాడు కదా, ఆయన పైన వర్షం పడుతుందని చెప్పి స్వామి తన చేతులను ఆయనకు అలా ఆపి ఉన్నాడటండి. ఎన్ని రకాలుగా అతన్ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నాడట. అది ప్రత్యక్షంగా అక్కడ చూస్తూనే ఉన్నారటండి చాలా మంది. ఎక్కడికి అతను వెళ్తే అక్కడికంతా కూడా వాళ్ళు వస్తూ ఉన్నారు, వచ్చి ఆయనకు చెప్తున్నారనమాట, అంటే నీకు ఆ ఏదో అద్భుత శక్తి నిన్ను కాపాడుతోంది, ఎవరు నువ్వు అని. అతను ఏ ఊరికి వెళ్ళినా అక్కడ జనాలంతా అతన్ని అడగడం మొదలుపెట్టారు. అతను తిరిగి ఆ స్వామి భక్తికి, అంటే ఆ స్వామి ఆయన వెంట అలా వస్తూ ఆయన కష్టపడడం చూసి ఉండలేక వెనక్కి వచ్చేస్తున్నాడటండి. ఆయన ఇంకా 15 రోజులు నువ్వు నీ కర్మ ఫలాన్ని నువ్వు అనుభవించేది ఉంది, అది అయిపోయినాక నిన్ను నాలో కలిపేసుకుంటానని చెప్పాడు అని చెప్తారనమాట. అంటే అతనేమి ఇప్పుడు శాస్త్రాలు చదువుకోలేదు, ఇంకేదో వేదాలన్నీ చదువుకోలేదు, కానీ కేవలం భక్తి నామస్మరణతో ఆ పరమాత్మని పొందినాడట. అట్లాంటి ఎగ్జాంపుల్ ఉన్నప్పుడు మనకి ఇది గుర్తుకొస్తుంది అనమాట, అంటే ఎక్కువ కూర్చుంటుంది మనసులో. ఈ రకంగా చేయమని ఈ చాప్టర్ అంతా చెప్పుకుంటూ వస్తారు. లాస్ట్ లో ఐల్ ఆఫ్ ప్రాగుర్వశీం అని ఒకటి వచ్చింది. అంటే ఏమి అంటే 9వ శ్లోకంలో ఉండేది భిక్షు గీత గురించి. కశ్చిత్ క్లేశార్జితార్థ క్షయ విమల మతిర్ నృత్యమానో జనోగై. అది భిక్షు గీతలోని సారాంశం అన్నమాట. అంటే ఒక బ్రాహ్మణుడు చాలా కష్టపడి ఎంతో డబ్బును సంపాదించుంటాడండి. ఎవ్వరికి పెట్టకుండా పిసినారిగా ఉంటాడు, తను ఖర్చు పెట్టుకోడు, ఎవరికి ఇవ్వడు. అది ఆఖరికి దొంగలు దోచుకొని వెళ్ళిపోతారు అతనితో ఉన్న సొమ్మంతా. అతని బంధువులంతా అతన్ని, నువ్వు మాకేమి చేయలేదు కాబట్టి నిన్ను చూసుకోమని అతన్ని పంపించేస్తారనమాట. కొంతమంది అడుగుతారట, నువ్వు అంత సంపద కలవాడివి కదా, ఎట్లా పోయింది ఆ సంపద అంతా అని. అతను చెప్తాడు, నా దుఃఖానికి కారణము ఈ జన్మ కాదు, లేకపోతే కాలము కాదు, కర్మ కాదు, ఏది కాదు, నా యొక్క మనస్సే నా దుఃఖానికి కారణము అని చెప్తాడు అనమాట. అంటే నాతో అంత ఉన్నప్పుడు నేను నా వారిని సుఖపెట్టి ఉండవచ్చు, నేను సుఖపడి ఉండవచ్చు, నలుగురికి మంచి ఏదైనా మంచి జరిగే పని చేసి ఉండవచ్చు, నేను ఏమీ చేయలేదు. నా మనసులో ఎంతసేపు కర్తృత్వ భోక్తాదులన్నీ నా పైననే ఆరోపించుకుంటూ నేనున్నాను. నా మనసే నా ఈరోజు నా కష్టానికి కారణము, నా దుఃఖానికి కారణమని చెప్తాడనమాట. అది భిక్షు గీత అని ఒకటి వస్తుందండి. దాని యొక్క జస్ట్ అది 9వ శ్లోకం. 10వది వచ్చి ఐలహ అంటే పురూరవుడు అని. మనం పురూరవుడు గురించి భాగవతంలో చెప్పుకున్నాం. పురూరవుడు ఊర్వశి వీళ్ళిద్దరు చాలా కాలము బాగా సంతోషంగా ఉంటారండి. ఆమె స్వర్గలోకం అన్నమాట, దేవేంద్రుడి దగ్గర ఉన్న ఆమె. అక్కడి నుంచి పిలుపు వస్తూనే ఆమె వెళ్ళిపోతుంది. ఎవరు? ఊర్వశి.
ఈయన ఆమె కోసం చాలా తపన పడతాడండి. ఆమె లేకపోతే నేను ఉండలేనని చెప్పి విరహ వేదన అనుభవిస్తాడనమాట. చాలా ఈ రకంగా కొంత సమయం జరిగినాక ఇతనికి అర్థమవుతుంది అనమాట, నేను ఇంతటి అనవసరంగా ఇంతటి మమకారంతో ఆమె పైన ఉండిపోయినాను, ఈ బంధం అంతా నేను దూరం చేసుకోవాలి అని అనుకుని మళ్ళీ మారుతాడు ఆ పురూరవుడు. ఆ పురూరవుడి కథ అంతా చెప్తూ, నాకు అట్లాంటి బంధాలన్నీ కలిగించద్దు, ఆ బంధాల నుంచి దూరం చెయ్యి. అంటే ఒక స్త్రీ కోసము ఇంకొక దాని కోసము నేను నా జీవితాన్ని వ్యర్థం చేసుకునే అట్లాంటి ఇది బంధం నాకు కలిగించద్దు అని భట్టాద్రి వేడుకుంటూ, నాకు బంధాలు దూరం చేసి నన్ను ఉత్తమ భక్తునిగా చెయ్యి, నా రోగాన్ని దూరం చెయ్యి అని వేడుకుంటున్నాను. ఈ పురూరవుడిది చాలా పెద్ద కథ అండి. మళ్ళీ ఎప్పుడైనా మనం భాగవతంలో చెప్పుకుందాము. ఇక్కడ